హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 తిరుపతి బ్లాగ్. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ వేకేట్ చేసి అల్పిరి స్టెప్స్ త్రూ తిరుమలకి వెళ్తున్నాం. మేము 2 కార్స్లో వచ్చాం కదా, నాన్న వాళ్ళు ఆ 2 కార్లతో అమ్మమ్మతో పైకి వెళ్ళిపోయారు. అల్పిరి స్టెప్స్ ఎక్కే ముందు ఇక్కడ ఈ స్టెప్స్ దగ్గర మనము కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన స్టెప్స్ వే అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా పడుకొని మొక్కుతున్న పిక్చర్ ఉంది కదా, మనం కూడా సేమ్ అలానే పడుకొని మొక్కి మన స్టెప్స్ వేని స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మనం మెట్లెక్కే దారిలో మనకు అక్కడక్కడ మెడికల్ ఫ్రీ క్యాంప్స్ కనిపిస్తూ ఉంటాయి. మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు మనకు, మన పేరుని నోట్ చేసుకొని. ఇదైతే కరెక్ట్గా రాజగోపురం దగ్గర ఉంది. ముందల కూడా ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. ఫ్రెండ్స్, ఈ స్పాట్కి మేమైతే 200 స్టెప్స్ అయితే రీచ్ అయ్యాం. ఇంకా 3350 స్టెప్స్ ఉన్నాయంట దీని అబో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము 50 స్టెప్స్ తర్వాత ఇక్కడ ఒకటి కనిపించింది, మైసూర్ గోపురం అంట. ఇక్కడ చాలా పెద్ద ఉంది గోపురం కూడా. ఇంకా మేమైతే ఇంకా 8.60 కిలోమీటర్స్ నడిచేది ఉంది. రండి, తొందర రండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 500 స్టెప్స్ ఎక్కినాం. మేమైతే మాకైతే ఆయాసం అవుతుంది కాబట్టి వైరస్ తీసుకున్నాం. ఆయాసపడుతూ మేమైతే 1000 స్టెప్స్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్. ఇంకా 2550 స్టెప్స్ అయితే ఎక్కేది ఉంది. నడిచే దారి కూడా ఉంది. ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ జిమ్కా కనిపించింది మెట్ల దారిలో. ఇక్కడ చూడండి మా చిట్టి చెల్లె ఎలా ఎక్కుతుందో మెట్లు. అస్సలు పట్టుకొని ఇవ్వట్లేదు, పట్టుకుంటే ఏడుస్తుంది. చాలా స్టెప్స్ అయితే ఎక్కేసింది ఫ్రెండ్స్. ఒక్కటే ఎక్కుతా అని చాలా ఏడుస్తుంది. అందరు పక్కన కూడా వీడియోస్ తీసుకుంటుర్రు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అభి మొక్కుతూ మెట్లు ఎక్కేస్తున్నాడు. మాకు మళ్ళీ జిమ్కా కనిపించింది. మేము ఆ జిమ్కాతో పిక్స్ తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఆఫ్టర్ స్టెప్స్ తర్వాత ఇక్కడ వాకింగ్ ఉంది అనమాట. ఇక్కడ స్నాక్స్ తీసుకున్నాం. చాలా బాగుంది, టేస్ట్ కూడా క్రిస్పీగా బాగుంది. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇలా మేము మెట్ల దారిలో నడుస్తుంటే స్తంభాలకు అటువైపు ఇటువైపు గోవింద నామాలు ఉన్నాయి. అవి చదువుకుంటూ మేము వెళ్ళిపోయాం. చాలా దూరం వరకు మేము అవి పాడుకుంటూ వెళ్ళిపోయాం. మాకే తెలియదు అసలు ఇంత దూరం వచ్చేసామని. మాకు చాలా బాగా అనిపించింది. ఈ స్టెప్స్ వే ఒక మెమరీ లాగా మాకు మిగిలిపోయింది. మేము ఒరిజినల్గా పాడింది పెడదాం అనుకున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్లో దేవుని సాంగ్స్ వినిపిస్తున్నాయి చాలా గట్టిగా. ఒకవేళ పెడితే కాపీరైట్ పడుతుందని పెట్టలేదు, అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చాం. గాలిగోపురం తర్వాత మేము ఇక్కడ అంజనాద్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా పెద్ద ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ మేము దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ మా వేని కంటిన్యూ చేసాం. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మోకాల పర్వతంకి రీచ్ అయ్యాం. టైం వచ్చేసి 2:37 అవుతుంది. ఇంకా మేమైతే
2.40 కిలోమీటర్స్ నడిచేది ఉంది. స్టెప్స్ ఇక్కడ నుంచి అయితే చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మోకాల్ పర్వతం ఇంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ స్టెప్స్ని మోకాళ్ళతో ఎక్కాలంట ఫ్రెండ్స్. మనకు వీలైనంత స్టెప్స్ మోకాలతో ఎక్కడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ మనమైతే. మోకాలతో నడుస్తున్నా ఫ్రెండ్స్. 5 కన్నా ఎక్కువ నడిచింది అనుకో మోకాలు అయిపోయి. మేమైతే ఫైనల్గా తిరుమలకు రీచ్ అయ్యాం 3550 స్టెప్స్తో. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 3:59కి అయితే ఇక్కడ తిరుమలకు వచ్చాం. ఇంకా 4. మా డాడీ వాళ్ళు ఆల్రెడీ రూమ్ తీసుకున్నారు పైనుండి. మేము ఇప్పుడు మా డాడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. ఇలా రెడీ అయ్యి మేమైతే దర్శనానికి బయలుదేరుతున్నాం. మొబైల్స్ అలవ్ లేదు కాబట్టి ఎలాంటి వీడియో అయితే తీయలేదు, కాబట్టి పిక్స్ యాడ్ చేస్తున్నా. మాకైతే నైట్ దర్శనం ఉంది. వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అలసిపోయి పడుకున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయింది. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.